సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కుమరయ్య డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయుల సమావేశంలో ఉద్యోగి కుమరయ్య మాట్లాడుతూ ప్రస్తుత ముఖ్యమంత్రి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించుతూనే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగాలు రెగ్యులర్ అవుతాయని, తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే మిమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని మాట ఇచ్చారని తెలిపారు. ముఖ్యమంత్రి అయి సంవత్సరం కాలం గడిచినా కూడా ఇప్పటి వరకు రెగ్యులర్ చేయలేదని, చాలీచాలని జీతాలతో కుటుంబాలను రోడ్డున పడుతున్నాయని, ఎప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి తమను వెంటనే రెగ్యులర్ చేయాలని కోరారు. ముఖ్యమంత్రి గారు మాకు మాట ఇచ్చారు. మేము సమగ్ర శిక్షలో ఉద్యోగం చేస్తున్నాం, కాంట్రాక్టు అనేది లేకుండా చేస్తా అన్నాడు. పోయిన సంవత్సరం పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను ముఖ్యమంత్రి అయినాక మీకు తొలి సంతకం పెడతా, అసలు కాంట్రాక్ట్ అనే పదవి ఉండదు, సమగ్ర శిక్షలో ఉన్న వాళ్ళందరి గురించి నాకు అవగాహన ఉన్నది అన్నారు. కావున దయచేసి ముఖ్యమంత్రి గారు మీకు విన్నపించేది ఏంటిదంటే, దాదాపు మాకు వెంటనే మీరు చాదాగలోపు చేస్తా అన్నారు. సంవత్సరం గడిచిపోయింది, విసికి వేచారిపోతున్నాం, చాలని జీతాలు అవుతున్నాయి. పేరుకు కాంట్రాక్ట్ నౌకరు అయినప్పటికీ కూడా ఫుల్ టైం వర్క్ చేయించుకుంటున్నారు. పీటీఐలు కూడా చాలా కష్టపడుతున్నారు. దయచేసి అందరినీ సమగ్ర శిక్ష అంటే మీరు తలుసుకుంటే ఒక్క సంతకంతో మమ్మల్ని పర్మనెంట్ చేస్తా అన్నారు కనుక దయచేసి మమ్మల్ని పర్మనెంట్ చేసి మా కుటుంబాలను మమ్మల్ని వీధిలో పడకుండా చేయగలరు. చాలని జీతాలతో వెట్టి చాకరీ చేస్తున్నాం. ఈ తెలంగాణలో ఒక మంచి ముఖ్యమంత్రిగా మీ పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలంటే మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. తప్పకుండా మమ్మల్ని ఆలోచించుర్రి ముఖ్యమంత్రి గారు. సంవత్సరం గడిచింది, భార్య పిల్లలను పోషించలేకపోతున్నాం, తక్కువ జీతంతో చాలని బతుకులు అవుతున్నాయి, బాగా ఇబ్బందికరంగా ఉన్నది. మాతోని పనిచేసిన చాలామంది చనిపోయారు, వాళ్ళకి ఎలాంటి అవకాశం లేదు, కనీసం వాళ్ళకు ₹1 కూడా ప్రభుత్వం నుండి సహాయం రాలేదు. ఉపాధ్యాయులకు 1000 కోట్ల అవసరాలు ఉన్నా కూడా 5 నిమిషాలలో అందరి బాధ సాధలు తీర్చిర్రు. కనీసం మేము చిన్న జీతగాళ్ళం, కనీసం రెగ్యులరైజ్ అయ్యేంత వరకు వెంటనే రెగ్యులరైజ్ చేయండి. రెగ్యులరైజ్ అయ్యేంత వరకు కనీసం మినిమం టైం స్కేల్, ఇది ఒక న్యాయమైన కోరిక. ఒక పౌరునిగా ఒక బతకడానికి నిత్యావసర ధరలు పెరుగుతున్నాయి కనుక కనీసం బాధ్యతగా మీరు ఆలోచించి కనీసానికి ఒక మినిమం టైం స్కేల్ ఇప్పిరు సార్. మీ పేరు చెప్పుకొని బతుకుతాం, లేకపోతే మాకు ఆత్మహత్య శరణ్యం. ఈ తక్కువ జీతానికి మేము చేయలేకపోతున్నాం. రెండవది మా